అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండి అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. వర్ధన్, నేనింకా పూర్తిగా చెడ్డవాడిగా ప్రవర్తించడం లేదు. అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చావు. నేనే మీ ఇంటికి వచ్చాననుకో, మీ వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించు. వద్దు, మీరు రావద్దు. నాకు ఇంకొక 10 రోజులు టైం ఇవ్వండి. మీ డబ్బు ఎలాగోలాగా తిరిగి ఇచ్చేస్తాను. చూడు వర్ధన్, ఇది నీకు చివరి అవకాశం. ఈసారి మాట తప్పావనుకో, తర్వాత నువ్వు చాలా విచారిస్తావు. ఆ పరిస్థితి రాకుండా చూసుకో. వెళ్ళు. అలాగే. చెప్పండి తాతయ్య. వర్ధన్ గురించి అంతా ఆరా తీశానమ్మా. ఏమిటి తాతయ్య అతని ప్రాబ్లం? అతనేదో డబ్బుకు సంబంధించిన చిక్కుల్లో ఇరుక్కుపోయినట్టున్నాడు. మరి అతని వాటా డబ్బంతా ఏమైనట్టు? వర్ధన్ ఏదో చాలా పెద్ద మొత్తంలోనే అప్పు చేసినట్టున్నాడు. అది తీర్చలేక ఇంత టెన్షన్ పడుతున్నాడు. ఒకవేళ అప్పు తీర్చలేకపోతే వాళ్ళు ఎంతకైనా తెగించే మనుషులని తెలిసింది. తాతయ్య భయపడకమ్మా, నేను వాళ్ళ సంగతి కనుక్కుంటాను. ఈలోగా నువ్వు కూడా వర్ధన్ని అసలు ఇంత డబ్బు ఎందుకు అవసరమైందో నెమ్మదిగా అడిగి కనుక్కో. అదయ్యే పని కాదు తాతయ్య. చెప్పడు, వృధా ప్రయత్నం. తప్పుదారిలో నడుస్తూ హెచ్చరించినా కూడా వినిపించుకొని వాడు మూర్ఖుడమ్మా. అలా అని తెలిసి కూడా మనం హెచ్చరించకపోతే మనది కూడా తప్పు అవుతుంది. ఏదైనా ప్రయత్నిస్తేనే ఫలితం దక్కుతుంది. అన్ని ప్రయత్నాలు చేశాను తాతయ్య. నా నీడని చూస్తేనే అసహించుకుంటున్నాడు. నీ నీడ కాదమ్మా, ప్రస్తుతం తన నీడను చూసి తనే భయపడుతున్నట్టున్నాడు. అయినా మీరు చెప్పినట్టు ప్రయత్నిస్తాను తాతయ్య. కానీ అత్తయ్యకి మావికి ఈ విషయం తెలిస్తే... చూడమ్మా, ఇలాంటి విషయాలు గుప్పెట్లో నిప్పులాంటివి. దాచాలని చూస్తే నిన్నే కాల్చేస్తాయి. ఇదేమిటి తాతయ్య, తాళి కట్టిన భర్త గురించే నాకు తెలియడం లేదు. ఒక అపరిచితుల్లా తయారయ్యాడు. అతనికన్నా ఈ ప్రపంచంలో దురదృష్టవంతుడు ఎవడూ లేడమ్మా. నీలాంటి మంచి భార్యని దూరం చేసుకుంటున్నాడు. ఏ స్త్రీకైనా భర్త అదృష్టంలోనే కదా ఆనందం. కృషిలోనే ఆనందం, అదృష్టం రెండూ ఉన్నాయమ్మా. నిరాశపడకు. వెళ్ళి వర్ధన్తో సామరస్యంగా మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకో. అలాగే తాతయ్య, ప్రయత్నిస్తాను. వస్తాను తాతయ్య.
గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చో. టిఫిన్ పెట్టనా? ఆకలిగా లేదు డాడీ. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది. అలాగైతే ఎవరైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే షాపింగ్కి వెళ్ళు. వద్దు డాడీ, నేను మళ్ళీ ఆఫీస్కి వస్తాను. రేఖ, ఇప్పుడేగా కాస్త కోలుకుంటున్నావు, అప్పుడే ఆఫీస్ పనిలా? ఇంత త్వరగా బయటికి వెళ్ళకూడదమ్మా. ఛాన్స్ దొరికింది కదా అని నన్ను వంటింటి కుందేని చేసి మూల కూర్చోబెట్టాలని చూస్తోంది మమ్మీ. నేను మంచి చెప్పినా నీకు చెడుగా అనిపిస్తుందా రేఖ? నో ఆర్గ్యుమెంట్స్. రేఖకి ఎలా అనిపిస్తే అలా చేయని శారదా. మంచి డాడీ, అందుకే మీరంటే నాకు ఇష్టం. అవునమ్మా, నువ్వన్న ప్రతిదానికి తలూపుతారుగా, అందుకే నీకిష్టం. ఆయనకేం తెలుసు రేపు రాబోయే సమస్యలు? ఏ సమస్యలు రావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నాక ఆఫీస్కి వస్తుందిలే. ఏమ్మా, ఎస్ డాడీ. కంపెనీ పనుల్లో పడితేనైనా కాస్త ఉత్సాహం చురుకుదనం వస్తాయేమో. కంపెనీ సంగతులు సరే, నీకో బిడ్డుంది, అది క్రచ్లో ఉంది. ఆ సంగతి గుర్తుందా? దాన్ని ఇప్పుడైనా ఇంటికి తీసుకొస్తావా రేఖ? చూసారా డాడీ, నేను కాస్త ఆనందంగా ఉంటే చూడలేక మళ్ళీ ఆ బిడ్డ టాపిక్ తీసుకొస్తోంది మమ్మీ. ఎంత చేదుగా ఉన్నా మందు మింగక తప్పదమ్మా. రోగాన్ని పెంచుకోలేంగా. అది మందు కాదు, విషం. నువ్విచ్చే విషం నేను మింగితే చస్తాను. నీకు కావాల్సింది అదేగా. రేఖ, బుద్ధి లేకుండా మాట్లాడుకు. నీ బిడ్డని ఆ క్రచ్ వాళ్ళు ఎంతకాలం చూసుకుంటారు? కన్నతల్లి ఉండగా ఇదేమిటని వాళ్ళు నవ్విపోతున్నారు. ఫ్రెచ్లో ఎందుకు పెట్టావు? తానేదైనా అనాథాశ్రమానికి ఇచ్చేమని అప్పుడే చెప్పాను కదా. కావాలంటే డబ్బు పారేద్దాం. ఏం కూసావ్? అనాథాశ్రమమా? నువ్వు బతికుండగా అది అనాథలా అవుతుందే. చాలా మంది తల్లులు బతికుండగానే పిల్లల్ని అనాథలుగా వదిలేస్తారు. కావాలంటే చరిత్ర తిరగేసి చూడు, నీకే తెలుస్తుంది. రేఖ, ఎందుకలా గొంతు చించుకుంటావు? నేనన్నది నిజమో కాదో నీకు తెలీదా? నాకు అవసరం లేదన్న దాన్ని వదిలేసుకోవడంలో తప్పే ఉంది. తప్పు కాదే, పాపం. అది నిన్ను జన్మలో వదిలిపెట్టదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? తల్లిని కాబట్టి. మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఇంటిని రణరంగం చేస్తూనే ఉంటారా? ఇంట్లో కాస్తైనా ప్రశాంతత మిగల్చరా? శారదా, నీకెన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. చిచ్చి, మరి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏమండి, టిఫిన్? అక్కర్లేదు, కడుపు నిండిపోయింది. ఉండండి డాడీ, నేను వస్తాను. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే జీవుడు భోగాలను వాంఛిస్తాడు కాబట్టి జన్మలెత్తుతాడు. ఈశ్వరుడు నిష్కాముడు. ఆయన లోక కళ్యాణం కొరకు, ధర్మ సంస్థాపన కొరకు జన్మలెత్తుతాడనే దీని భావం. రే వర్ధన్, వర్ధన్కి ఏమవుతావు నువ్వు? వర్ధన్ తండ్రిని. ఎవరు మీరు? ఏమిటి దౌర్జన్యం? మర్యాద లేకుండా లోపలికి ఎందుకు వచ్చారు? రే మర్యాద కావాలంటే మర్యాద చేయండి రా. మర్యాద ఏంటిది? రే పడేయండి అన్ని. ఎవరు మీరంతా? ఏంటిది? పడేయండి రా. ఏంటిది? అయ్యో, ఆపండి. ఆగండి. ఏంటిది? ఎందుకిలా ఇల్లంతా పాటు చేస్తున్నారు? మీకేం కావాలో చెప్పండి. ఏం కావాలో మీ కొడుకుని అడుగు, వాడే చెప్తాడు. ఇంకా చూస్తారేంట్రా? కానివ్వండి. ఏమైంది? చూడరా, వీళ్ళెవరో వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. వర్ధన్, ముందు పోలీసులకు ఫోన్ చేయరా. రే పోలీసుల్ని పిలుస్తావురా? పోలీసుల్ని ఇవాళ నీ అంతు చూస్తా. వద్దు, ఆయన ఏం చేయకండి. మీకు దండం పెడతాను. ఆయన వదిలిపెట్టండి ప్లీజ్. రే వర్ధన్, మీ అమ్మా నాన్నని విడిచిపెట్టాలంటే మా డబ్బు మా కక్కు, లేదా మీ అమ్మా నాన్నని ఇక్కడే ఖతం చేస్తాం. ప్లీజ్ వాళ్ళనేం చేయకండి. నేను మీ బాకీ తీర్చేస్తాను. వాళ్ళని వదిలిపెట్టండి. బాకీనా? ఎంతరా? చెప్పు, మీ అమ్మా నాన్న అడుగుతున్నారుగా. చెప్పరా? వాళ్ళు ఇలా ఇంటి మీదకి వచ్చి ప్రాణాలు తీసేయటం తప్పు చేసావా? 5 కోట్లు 5 కోట్లు అప్పు చేశాడు మన దగ్గర మీ కొడుకు. కడతారా సస్తారా మీరే తెలుసుకోండి. నేను కొంచెం టైం కావాలని అడిగాను కదా, దయచేసి అలర్ట్ చేయకండి. గుండాత వ్యవహారం అంటే జోక్ అనుకుంటున్నావురా? మీకు దండం పెడతాను, వెళ్ళండి బాబు. ఏదో విధంగా డబ్బు సర్దుపడి చేస్తాం. మా వాడిని ఏం చేయకండి. చూడు, 3 రోజుల్లో మా డబ్బులు మాకు సెటిల్మెంట్ చేయకపోతే
మీ కొడుకే కాదు మీ కుటుంబంలో ఎవరు కూడా ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. అరే రండిరా పోదాం. నేను కొంచెం టైం కావాలని అడిగాను కదా, దయచేసి అలర్ట్ చేయకండి. గుండాతో వ్యవహారం అంటే జోక్ అనుకుంటున్నావురా? మీకు దండం పెడతాను, వెళ్ళండి బాబు. ఏదో విధంగా డబ్బు సర్దుపడి చేస్తాం. మా వాడిని ఏం చేయకండి. చూడు, 3 రోజుల్లో మా డబ్బులు మాకు సెటిల్మెంట్ చేయకపోతే మీ కొడుకే కాదు మీ కుటుంబంలో ఎవరు కూడా ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. అరే రండిరా పోదాం. ఏమిట్రా ఇదంతా? అసలు ఎందుకు చేసావని తప్పు? మొత్తానికి కొంప మీదకి విపత్తు తెచ్చిపెట్టావు కదరా. జరిగింది ఎవడు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది చెప్పు? ఇప్పటికైనా నోరు విప్పి ఏం జరిగిందో చెప్పు. యాడ్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు నష్టం వచ్చింది డాడీ. ఆస్తంతా పోయాక పంతం కొద్దీ ఎక్కువ వడ్డీ కప్పు తెచ్చి మరీ తీశాను. ఇప్పుడు డబ్బులు కట్టకపోయేసరికి వాళ్ళు ఇలా గుండాలను పంపారు. ఎంత పని చేసావురా? ఉన్న పళంగా ఉన్నదంతా పోగొట్టి నడివీధిలో నిలబడి పరిస్థితి తెచ్చావు కదరా. పిల్లలు మన కర్మఫలాలు వైదేహి. పోయిన జన్మలో ఇంత పుణ్యం చేసుకున్నావు అన్నమాట. గౌరీని కాదని మమ్మల్ని ఎదిరించి బయటకెళ్ళి నువ్వు చేసిన వ్యవహారం ఇదన్నమాట. ఎవరి సలహా మీద ఇంత నాశనం అయ్యావురా? ఎవరినో అనుకునే ప్రయోజనం ఏముంది వైదేహి? వీడికి బుద్ధి లేనప్పుడు. మమ్మీ, డాడీ, నన్ను క్షమించండి. వర్ధన్, ఊరుకో వర్ధన్. ఊరుకోరా. ఏం చేయాలో ఆలోచిద్దాంరా. ఊరుకో, బాధపడకు. ఎలా ఉంది డాక్టర్? వెయిట్ అది ఇంప్రూవ్ అయింది. నార్మల్ చైల్డ్ లాగే ఉంది. 7 నెలల్లో పుట్టిందని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తొందరమ్మా, ఈ పిల్లకి అన్ని తొందరే. ఇట్టా బల్లో ఎత్తే అట్టా కలెక్టర్ అయిపోద్ది. చూస్తా ఉండండి, అన్ని తెలివితేటలున్నాయి. అందుకే బిరాని 7 నెలల్లో పుట్టుకొచ్చేసి. పాపకి డ్రాప్స్ అవి టైంకి వేస్తూ ఉండండి. నీకేం ప్రాబ్లం లేదుగా గౌరీ? ఏం లేదు డాక్టర్, అంతా బాగానే ఉంది. ఈ మెడిసిన్స్ వాడండి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, ఏంటి గౌరీ? మా రేఖ పరిస్థితి ఎలా ఉంది? తను ఈరోజు చెకప్కి రావాల్సింది. పాపని క్రెచ్లో పెట్టారటగా? అవును డాక్టర్, ఆ బిడ్డను తలుచుకుంటుంటేనే ఎంతో బాధగా ఉంది. ఏం చేస్తాం, కొన్ని జీవితాలంతే. గొప్పింట్లో పుట్టినా దిక్కు లేకుండా పెరగాల్సి వస్తుంది. రేఖలో మార్పు వస్తుందంటారా డాక్టర్? ఆరోగ్య విషయం అయితే నేను చెప్పగలను గాని ఆవిడ మెంటల్ కండిషన్ నేనేం చెప్పగలను గౌరీ? కావాలనే ఇలా మొండిగా ఉద్రేకంగా చేస్తోంది. హెల్త్ పరంగా రేఖకి ఏ ప్రాబ్లం లేదు. మరైతే ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? తల్లిగా బిడ్డ మీద రేఖకి మమకారం లేదంటారా? ఆ మమకారాన్ని జయించే ఇగో ఉంది. నీకు మంచి బిడ్డ పుట్టి తనకి ఇలా అయిందన్న ఈర్ష్య ఉంది. మొదట్నుంచి మా గౌరవం అంటే ఏడుపే డాక్టరమ్మా. ఆ ఏడుపే ఇట్లా ఏడ్చేటట్టు చేసింది. పెంచలమ్మా, ఊరుకో. పాప విషయంలో మనం జాలిపడ్డం తప్ప ఏమీ చేయలేం. అయినా నువ్వు చూసుకుంటున్నావుగా గౌరీ? అదే, అంతమంది ఉండి ఇలా దొంగచాటుగా నేను చూసుకోవడమే నాకు బాధగా ఉంది. వస్తాను డాక్టర్. మంచిది. ఏంటమ్మా? ఎలా ఉన్నావు రేఖ? నా జీవితాన్ని మంట కలిపి ఇంకా మసి కాకుండా ఏమైనా మిగిలిందా అని ప్రశ్నిస్తున్నావా? రేఖ ప్లీజ్ ఆపింకా. చేసిందంతా చేసి సలక్షణంగా ఉన్న నీ బిడ్డని ఇప్పుడు ప్రదర్శిస్తూ ఎలా ఉన్నావు అని ఎద్దేవా చేస్తున్నావా? రేఖ, ఆవిడ గారితో మనకి మాట్లాడేంటమ్మా, పదా. ఉండండి డాడీ, ఈ గౌరికి నా కడుపు కొత్త తెలియాలి. నా గుండెలు ఎంతగా మండిపోతున్నా దీనికి అర్థం అవ్వాలి. బిజినెస్లో నన్ను ఎదుర్కోలేక నేను జీవితాంతం కుమిలిపోయేట్టు చేస్తావా? ఇంతటి పాపానికి ఒడిగట్టిన నీకు ఏ శిక్ష విధించినా చాలదు.
నువ్వు ఎప్పటికీ సుఖంగా ఉండకూడదు. నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. నీ ఉత్తిట్ట గాడిదలు కాయబట్టే ఇంత అనర్థం జరిగింది. ఇంకా ఎందుకు పిలిశాపనార్థాలు పెడతావు? జరిగింది సాలకనా? ఇక నుంచైనా మడిసిలా మంచిగా బతుకు. పెంచలమ్మా, నువ్వు మాట్లాడకు. తన బాధ అక్కసు తీర్చుకొని ఇంకా మహాసాధ్యులా మాట్లాడి ఎవరిని మోసం చేద్దామని. లోకల్లో అందరూ నీ మొగుడిలా ఉండరు. నీ నక్క వినయాలకి మొసలి కన్నీళ్ళకి కరిగిపోవడానికి. రేఖ, నన్ను నీ కసి తీరా చుట్టూ ఎన్నైనా అను, కానీ ఒక్క విషయం మాత్రం తెలుసుకో. మాతృత్వం ఒక అద్భుత వరం. నీ బిడ్డని అలా అనాథలా వదిలిపెట్టకు. చరిత్రలో మరో గౌరీ లాంటి ఒంటరిదాన్ని తయారు చేయకు. లోకం అంతా వెలివేసినా కన్నతల్లి బిడ్డని దగ్గరికి తీసుకోవాలి. అదే అమ్మతనం అంటే. సాలించు నీ సూక్తులు. దొరికిన దాంతో తృప్తి పడ్డం సరిపెట్టుకోవడం ఈ రేఖ డిక్షనరీలోనే లేదు. ఎందుకు ఈ టైం వేస్ట్? అడ్డమైన వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడడం అవసరమా? పదరేఖ. అవును డాడీ, నా కాలు చెప్పుపాటి విలువ కూడా చేయని అలగా మనుషులతో నాకు మాటలేవు. పదండి. మీరాపారు కాబట్టి సరిపోయిందమ్మా. సదియ్యా, లేకపోతేనా? అమ్మ మొహం చూసి కొన్ని ఆపుకోవాలి పెంచలమ్మా. తప్పదు. పద వెళ్దాం. ఇదేంటి తల్లి, ఇల్లంతా ఇలా లంకలా తయారైంది? ఎవరు చేశారు? అత్తయ్య, ఏమిటిది? ఏమైంది? మేం లేనప్పుడు ఏం జరిగింది అసలు? చెప్పండమ్మా. మావయ్య, మీరైనా చెప్పండి. ఇలా ఎవరు చేశారు? అసలేం జరిగింది? ప్రశాంతంగా ఉన్న మన జీవితంలో భూకంపం వచ్చిందమ్మా. ఒక్కసారిగా మన ఆశలు ఆశయాలు నేల కూల్చి వెళ్ళింది. మావయ్య, ఏంటి బాబు గారు అంత పెద్ద కట్టం? వర్ధన్ ఎవరి దగ్గర 5 కోట్లు అప్పు చేశాట. 5 కోట్ల? వాళ్ళు మన ఇంటి మీదకి రౌడీల్ని పంపించి ఇలా భీభత్సం చేయించారు. 3 రోజులు మనకు గడువిచ్చి వెళ్ళారమ్మా. తీర్చకపోతే మన ఇంట్లో అందరినీ చంపేస్తామని బెదిరించి వెళ్ళారు. తొస్సదియ్యా, నేనుంటేనా ఒక్కొక్కరిని కత్తికో కండ కింద తెగనరుకుండేదాన్ని. వర్ధన్ బాబు, మీరైనా చెప్పండి, ఎవరాళ్ళు? వాళ్ళు చాలా కిరాతకులు పెంచలమ్మా. ఎంతటి దౌర్జన్యానికైనా వెనుకాడరు. గౌరీ, నీకెలా తెలుసమ్మా? వర్ధన్ ప్రవర్తన మీద అనుమానం వచ్చి తాతయ్యతో చెప్పాను. ఆయన ఒక మనిషిని రహస్యంగా వర్ధన్ని ఫాలో చేయించారు. వర్ధన్ ఏదో డబ్బు అప్పు చేసి ప్రమాదంలో పడ్డాడని, వాడు నరరూప రాక్షసులని తెలిసింది. కానీ ఇంత డబ్బు అప్పు చేశాడనుకోలేదు.